ఈరోజు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరబోతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అలాగే పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య. వీళ్ళు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండవా కప్పుకుని వీళ్ళు జనసేనలో చేరబోతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే దీనికి సంబంధించే ఒంగోలు నియోజకవర్గం టీడీపీ నేత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయంలోనూ దానికి ముందు చేసినటువంటి వాటిని తాను ఎప్పటికీ మర్చిపోనని, తాను తన మీద పెట్టినటువంటి అక్రమ కేసులను గురించి ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదని, బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో వదలమని, జనసేనలో చేరినంత మాత్రాన వదిలేస్తామనుకుంటే అది పొరపాటని, పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడలేరని, ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేనలో ఆయన్ని చేర్చుకుంటున్నారు, ఆయన కూడా బాలినేనిని కాపాడలేడు అని చెప్పి దామచర్ల జనార్దన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.